హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాకరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు గుళ్ళో కుంకుమ పూజ జరుగుతుంది. సో ఆ వీడియోకి సంబంధించి ఏంటి ఎలా జరుగుతుంది అంతా చూసేద్దాం. అండ్ ఈ వినాయక చవితి 9, 10, 11 డేస్ అట్లా ఒక్కరోజు ఒక ఫ్రైడే మాత్రం కంపల్సరీ కుంకుమ పూజ చేస్తారనమాట గుళ్ళో. సో చూసేద్దాం, పదండి. బాయ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి అన్ని మమ్మీ రెడీ చేసేసుకుంది అనమాట. సో 7 ఆ టైంకి అంతా పూజ స్టార్ట్ అవుతుంది అని చెప్పి 6:45 వరకు అన్ని మమ్మీ రెడీ చేసుకుంది. లాస్ట్ ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టి నేను లాస్ట్ ఫైనల్ చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫైనల్ చెక్ నేను చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకురా అని నాకే పడుతుంది అనమాట ఆ డ్యూటీ. అదేదో ఫస్టే చూసేసుకుంటే బెటర్ కదా అని చెప్పి నేను ప్రతి ఒక్కటి చూసి ఆ ప్లేట్లో నీట్గా అన్నీ సదురుతున్నా. సో ఇక్కడ అన్ని ప్లేట్లో సదిరేసాక ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, ఇద్దరం నేను మమ్మీ. ఇక్కడ పూజారి వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అండ్ సదరుకుంటున్నారు. సో వన్స్ పూజారి వచ్చినంటే ఆటోమేటిక్గా పూజ స్టార్ట్ అయితేనే ఉంటుంది వెంటనే. సో ముందే అన్నీ నీట్గా ఇట్లా ముందు పెట్టుకుంటే సో ఏది అడిగితే అది తీసుకోవడానికి ఈజీ ఉంటుందని అందరూ అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట ముందు. श्री महागणाधिपति नमः। ओम प्रणो देवी सरस्वती वाजे त्रिपाणीवती धीरान्त्रेवधो। ओम ऐं सरस्वती नमः। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरु नमः। विश्वामित्राय नमः। ओम सुमुखे शेखरं दर्श ओम तीर्थस्वराधवेदा परमं निर्विमम पशु समस्य मामा जीवन अंजलजोद ज्योतिर्देवता ब्रह्म. ఈ బ్లాగ్లో వచ్చేసి కుంకుమ పూజ అండ్ మేము ముగ్గుల పోటీలు పెట్టామన్నమాట. సో అవి దాని గురించి ఉంటుంది. సో ఈ పూజ అంతా ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు స్కిప్ చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డీటెయిల్గా మొత్తం చూడండి. क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ मनोवांछ फलसिद्ध्यर्थं अचंचल भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं मम जातक रीत्या गोचार रीत्या ये प्रकरण ఇంకా నేను ముందు వీడియోస్లో చెప్పానో లేదో గుర్తుకులేదు, కానీ మాకు ఈసారి ఇట్లా లక్కీ డ్రా పెట్టారనమాట. లడ్డు అండ్ సైకిల్ 100 రూపీస్ కూపెన్. సో సైకిల్ కావాలంటే 100 రూపీస్ కూపెన్ రాయాలి అండ్ ఆల్సో లడ్డు సపరేట్. సో ఇట్లా ఇది ఈసారి డిఫరెంట్ వైబ్ ఉంది అనమాట.
వినాయక వేగ విరామయ్య నీ కొరకే జగమంతా విజయమయ్య మంగళహారతి గురవయ్య నాయక వినాయక వేగ విరామయ్య నీ కొరకే జగమంతా విజయమయ్య మంగళహారతి గురవయ్య సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము ఏకదంత ఏకనంద నిలమిరవయ్య మంగళహారతి గురవయ్య నాయక వినాయక వేగ నిరవయ్య నీ కొరకే జగమంతా విజయమయ్య సో ఇక్కడ పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందనమాట, ఏ హడావిడి లేకుండా. సో ఆ రోజు మేము పెద్ద గేమ్స్ ఏం పెట్టుకోలేదు. సో ఇంకా కుంకుమ పూజ ఆ రోజంతా సరిపోయింది. ఇంకా పూజ అయిపోయినాక ఇట్లా జనరల్గా పసుపు బొట్టు ఇచ్చేవాళ్ళు అట్లా ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట ఇక్కడ. ఇంకా పూజ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9 అంతా అయింది. ఇక్కడ నాకు బొట్లు పెట్టి 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 అంత పెద్ద అయిపోయింది అనమాట. అసలు నాకు కూడా తెలియదు అంత పెద్ద అయిందని, ఇంటికి వచ్చి కెమెరాలో చూసుకుంటే తప్పించి. ఇంక ఇది వచ్చేసి డే 8 అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఇట్లా రంగోలీ కాంపిటీషన్ లాగా పెట్టినాము. సో దానికోసమని మేము నేను కొంచెం ఎర్లీగా వచ్చి బాక్సెస్ అన్నీ చేస్తున్నాం అనమాట. ఆ రోజు సాటర్డే. సో సాటర్డే అయితే జనరల్గా అందరు కొంచెం ఫ్రీ ఉంటారని చెప్పేసి ఇది అరేంజ్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసింది తక్కువ మంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా అరేంజ్ చేయడం ఇదంతా. సో మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. పార్టిసిపేట్ చేసిన కొంతమంది అయినా చాలా స్పోర్టీగా పార్టిసిపేట్ చేశారు. సో ముగ్గులు అంటే అంత ఈజీ కాదనిపిస్తుంది నాకు. పార్టిసిపేట్ చేయాలన్నా వేయాలన్నా కొంచెం ఇది పెద్ద డిఫికల్ట్ టాస్కే ముగ్గు వేయడము. బట్ అయినా కానీ బాగా పార్టిసిపేట్ చేశారు. మేము ఇక్కడ అందరికీ ఎనఫ్ ప్లేస్ ఇచ్చాము అండ్ ఈ బాక్స్కి ఒక్కొక్క నెంబర్ వేసి అలా ఇచ్చినాం అనమాట. సో ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమని చెప్పినాం. బట్ ఇక్కడ టైమింగ్ మాత్రం పక్కా పెట్టినాం అనమాట. సో అట్లా 6 కల్లా స్టార్ట్ చేసి 7 వరకు అలా పెట్టినాం అనమాట. సో అందరూ ఇన్ టైంలోనే ఫినిష్ చేసినారు. ఇక్కడ మేమేంటంటే ఒకళ్ళు మెయిన్ పర్సన్ ముగ్గేసేవాళ్ళు అండ్ నెక్స్ట్ హెల్ప్గా తీసుకోవచ్చు ఎవరినైనా, లైక్ కలర్స్ ఫిల్ చేయడానికైనా ఏదైనా. సో మేమైతే డిక్లేర్ చేసేది బాక్స్కి ఒక విన్నరే. అండ్ మేము జనరల్గా ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండే అనుకున్నాము, విన్నర్ రన్నర్ అనుకున్నాము. బట్ తర్వాత ఏం జరిగిందో చూడండి మీరు. ఇక్కడ ముగ్గులు వచ్చిన వాళ్ళు రానోళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా పార్టిసిపేట్ చేసినారనమాట. అక్కడ మేము చాలా హ్యాపీ అయిపోయినాం. అసలు జనరల్గా ఇంతమంది కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 1, 2 అలా 3 అట్లా జనరల్గా అనుకున్నాము. ఎందుకంటే మాకు జనరల్గా వాళ్ళ మాటల్లో వినబడింది ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఎవ్వరు చూపించట్లేదని. బట్ ఫైనల్గా వచ్చేసరికి ఒక 6 టీమ్స్ అట్లా పార్టిసిపేట్ చేస్తే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ 10 minutes ఏమో చెప్పినట్టున్నా, అందరు ఇంకా ఫినిషింగ్స్ చేసుకుంటున్నారు నీట్గా.
నేను ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని ముగ్గుల వీడియోలు తీస్తున్నాను అనమాట. లాస్ట్కి ఎవరెవరు ఏ ముగ్గు వేసారో వాళ్ళకి ఏ ప్రైజెస్ వచ్చినాయని నేను అన్ని నెక్స్ట్ వీడియో క్లిప్స్లలో పెట్టాను, చూడండి. ఇక్కడ థీమ్ అలాంటివి అయితే మేము ఏం పెట్టలేదు. సో జనరల్గా ఏవైనా ముగ్గులు వేసుకోవచ్చు అని చెప్పేసినాము. సో ఎవరిదైతే ఫుల్ అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉందో అదే డిసైడ్ చేస్తాం అనే టైప్లో మేము ఉండే అనమాట. ఈసారి మన కాలనీ విఘ్నేశ్వరుడు ముందు అందమైన ముగ్గులతో మీరు స్వామివారిని మన కాలనీకి ఆహ్వానించినట్టు అందమైన ముగ్గులతో ముందుకొచ్చి చేసిన మహిళలకి నా కృతజ్ఞత. సో మా కాలనీకి వచ్చేసి ఈ అన్న ప్రెసిడెంట్. సో ఈ అన్న కొంచెం జాలి గుండె కలిగి ఉండే అనమాట. సో అందరికీ ఇద్దాము ప్రైజెస్, ఒక్కరికి వద్దు అని చెప్పేసి అందరికీ ఇవ్వడం జరిగింది. బట్ మేము ఫస్ట్ అనుకుంది ఇద్దరికే కాబట్టి ఇద్దరికి మెయిన్ ప్రైజెస్, ఆ నెక్స్ట్ వాళ్ళకి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో రకంగా ఏదో ఒకటి ఇచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇద్దరు క్లిప్స్ మిస్ అయినాయి. సో వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దు, లాస్ట్కి పిక్చర్స్ యాడ్ చేసిన. అండ్ లాస్ట్కి ఈ పిల్లలు అక్క మాకు లేదా అంటే లాస్ట్ మినిట్లో ఇంకా తమ్ములో ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో తమ్ముళ్ళకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించుండే అనమాట పిల్లలు. సో ఇంకా సాటర్డే కాబట్టి చాలామంది ఆడినారు. సో ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ అవన్నీ బాగానే కలెక్షన్ అయినాయి అనమాట పిల్లలకి. అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గులు అన్నీ పెడుతున్నా అనమాట, ఫస్ట్ సెకండ్ అట్లా లైన్గా పెడుతున్నా. సో విన్నర్స్ ప్రకారమే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందో అదంతా ఫన్ ఉంటుంది అనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అదంతా. సో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. అంటిల్ దెన్ బాయ్.